హలో గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ షెఫ్ శ్యామ్. ప్రతిరోజు మీరు చేసుకున్న వంటల్లో అప్పుడప్పుడు నా రెసిపీస్ కూడా కొంచెం యాడ్ చేసుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూ, వీడియోస్ కి లైక్ చేస్తూ అండ్ నా రెసిపీస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీలో ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అట్లాగే మన రెసిపీస్ అన్ని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఈ రోజు అయితే మంచిగా సీ ఫుడ్ స్టార్టర్ అయితే చేయబోతున్నా. మీకు తెలుసు కదా సీ ఫుడ్ అంటే నాకు ఎంత ఇష్టమో. అట్లాగే ఈ రోజు ఒక మంచి సీ ఫుడ్ స్టార్ట్, చాలా ఫేమస్ అయిన స్టార్టర్ చేయబోతున్నా. అపోలో ఫిష్ చేస్తున్నా. ఆ అపోలో ఫిష్ నా స్ట్రీట్ స్టైల్లో మీకు ఈరోజు చేసి చూపిస్తా. సో గైస్, మనం అయితే ఇప్పుడు అపోలో ఫిష్ కి రెగ్యులర్ గా యూజ్ చేసే ఫిష్ ని బాషా ఫిష్ అంటారు. చాలా చోట్ల పెద్ద పెద్ద రెస్టారెంట్ లో కూడా ఈ వైట్ మీట్ బాషా ఫిష్ నే యూజ్ చేస్తారు. దాన్ని నేను స్లైసెస్ కింద బోన్లెస్ ఫిషెస్ ని కట్ చేసుకుంటున్నా. సో గైస్, మనం ఒక బౌల్ లో కట్ చేసుకున్న బోన్లెస్ అన్ని కూడా పెట్టుకొని ఇప్పుడైతే మనం ఈ అపోలో ఫిష్ కి కోటింగ్ అయితే చేస్తున్నాం. సో గైస్, బోన్లెస్ ఫిష్ లో ముందుగా మనం ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోండి. అట్లనే కొంచెం బ్లాక్ పెప్పర్, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోండి. సో మ్యారినేషన్ మొత్తం ఈ మసాలా అంతా కూడా బోన్లెస్ ఫిష్ కి పట్టుకోవాలి. సో గైస్, ఒక ఎగ్ ని అయితే మీరు ఇందులో బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో కూడా ఎగ్, సో ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నా. 2 టేబుల్ స్పూన్ మైదా, రెండు ఈక్వల్ గా యాడ్ చేసుకొని మనం కోటింగ్ అనేది కలుపుకుందాం. అపోలో ఫిష్ కి కావాల్సిన ఫిష్ కోటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ లో పకోడీలా ఫ్రై చేసుకుంటాం. ఫిష్ పకోడీని అయితే ఇప్పుడు ఆయిల్ లో ఫ్రై చేసుకుంటున్నాం అపోలో ఫిష్ కి. సో గైస్, సీ ఫుడ్ కి నాకు ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఎందుకంటే నా లైఫ్ లో నేను చాలా క్యూజిన్ లో వర్క్ చేస్తాను. నేను అసలు స్టార్టింగ్ లో ఒక చైనీస్ అసిస్టెంట్ గా స్టార్ట్ అయిన నేను ఎన్నో క్యూజిన్ లో వర్క్ చేస్తున్నా నాకు రాని గుర్తింపు మన ఆర్కే బీచ్ పక్కన ఆ సీ ఫుడ్ స్టాల్ తో నాకు వచ్చిన నేమ్. అందులో నాకు ఎక్కువగా హైయెస్ట్ సెల్లింగ్ ఐటమే ఈ అపోలో. సో ఆ రెసిపీనే ఈరోజు మీకు ప్రాపర్ గా చూపిస్తున్నాను. సో గైస్, ఆయిల్ లో వేసుకున్న 5 మినిట్స్ కే మనకి కోటింగ్ పకోడా, ఫిష్ పకోడా అనేది రెడీ అయిపోయింది. సో దీని ఒక పక్కన ఒక బౌల్ లోకి తీసుకోండి. సో గైస్, ఒక పాన్ లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నైస్ గా చాప్ చేసుకున్న గార్లిక్ యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్, కొంచెం కరివేపాకు, 3 పచ్చిమిర్చి చిరుకులు, 2 ఎండుమిరపకాయల చిరుకులు యాడ్ చేసుకోండి. గార్లిక్, జింజర్ మంచిగా బర్న్ అయినంత వరకు ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్. సో గైస్, గార్లిక్ బాగా బర్న్ అయింది కదా, ఇప్పుడు పావు కప్ కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడంత సాల్ట్, 1 టీ స్పూన్ పాప్రికా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలన్నీ బాగా ఈ కర్డ్ లో మిక్స్ చేసుకోండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి. సో మంచిగా తడక రెడీ అయింది కదా అపోలో ఫిష్ కి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మన ఫిష్ పకోడీని అయితే యాడ్ చేద్దాం ఈ తడకాలో. సో ఈ తడకాలో ఫిష్ ని మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. టాస్ చేసుకోండి. కొంచెం పెప్పర్, కొంచెం కొత్తిమీర తరుగు యాడ్ చేసుకోండి. అడుగు పట్టకుండా ఫిష్ ని టాస్ చేసుకుంటా ఉండండి. We are done. చూసారు కదా, స్ట్రీట్ స్టైల్ యమ్మీ అపోలో ఫిష్ అయితే రెడీ అయిపోయింది. టూ గుడ్. రెస్టారెంట్ లో ఆర్డర్ చేసుకుని తిన్నా కూడా మీకే ఫీల్ రాదు భయ్యా. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేసేయండి. అట్లనే మన భోజన్ మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకే రెసిపీ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.